ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. హాయ్ ఫ్రెండ్స్. ఆడవాళ్లగా పుట్టినందుకు కొంతమంది మగవాళ్లతో మాటలు పడడమే కాకుండా వాళ్ళు చేసే దుర్మార్గాలకి బలైపోతూ ఉంటారు. అలాంటి ఓ మగాన్ని ధైర్యంగా ఎదిరించే క్రమంలో మా సునైన ఈరోజు కోర్టుకు వెళ్తుంది. మీరందరూ తనకి సపోర్ట్గా ఉండాలని ఆశపడుతున్నాను. మీలో ఏ ఒక్కరి ప్రార్థనైనా ఆ దేవుడి చెవులకి చేరితే ఆయన మా సునైనని ఆ కష్టాల్లోంచి బయటపడేస్తాడని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా అత్తగారు వచ్చారు. బాయ్. అంటే నీ వాళ్ళు ఏం తప్పు చేసినా సేఫ్గా ఉండాలనా నీ ఉద్దేశం? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేదే నా ఉద్దేశం. అయితే ఖచ్చితంగా సునైన జైలుకు వెళ్తుంది. మీరు వేసిన కేసులో నిజాయితీ ఉందో లేదో మీకు తెలుసుగా. నిజాయితీ ఉంటే మీ కోరిక తీరుతుంది, లేదంటే మా అక్కలిద్దరికి మంచి జరుగుతుంది. ఆహా, చాలా ధైర్యంగా ఉన్నావు. ఈ కేసు వెనకాల ఏమవుతుందో తెలుసా నీకు? చాలా హుషారుగా కోర్టుకు బయలుదేరారు కదా. సాయంత్రం లోపు నీరసంగా ఇంటికొస్తారులే. వెళ్ళండి. ఇక్కడ నా ఇంట్లో ఉంటూ మీ అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా? ఏ, మీ నాన్నగారు చనిపోయి ఇన్నేళ్లయింది. ఇప్పటికీ మీరు మీ నాన్నకి బాసటగా నిలబడలేదా? మీరు ఆడవాళ్లే, నేను ఆడపిల్లనే. ఆడవాళ్లు ఎక్కడున్నా, ఏ బాధ్యతలు మోస్తున్నా అమ్మ చాటు ఉండాలని ఆశపడతారు. అత్త అమ్మగా మారినప్పుడే అమ్మ చేయి వదిలేస్తారు. నువ్వు మీ పుట్టింటికి ఎంత సపోర్ట్ చేసినా, నీ ఫాలోవర్స్ ఎన్ని ప్రార్థనలు చేసినా మేము ఈ కేసు గెలుస్తున్నాం. మేము పెట్టిన కేసు నుంచి తప్పించుకున్నా ఆల్రెడీ హత్య కేసులో ఇరుక్కుంది. ఇంకా తప్పించుకోలేదు. ఈ ఇంట్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా అమ్మ వాళ్ళంతా మీరు బాగుండాలని పూజలు చేస్తారు. మీరు మాత్రం ఇదిగో ఇలా లాయర్లని కొనేసి బ్లాంక్ చెక్కులిచ్చి మరీ వాళ్ళ నాశనం కోరుకుంటున్నారు. అయినా పర్లేదు, మా వారాహి అక్క ఓ మంచి లాయర్ని మాట్లాడింది. అతను చాలా స్ట్రాంగ్ లాయర్. మీ బెదిరింపులకు భయపడి ఆల్రెడీ ఓ లాయర్ కేసు నుంచి తప్పించుకున్నాడు. అందుకే ఈసారి మా అక్క జాగ్రత్త పడింది. మీకెవ్వరికీ తెలియకుండా లాయర్ని మాట్లాడి పెట్టుకుంది. అతను లాయర్ అవినాష్. చాలా స్ట్రాంగ్ లాయర్. మీకింక వేరే దారి లేదు, ఓడిపోవడం తప్ప. ప్రిపేర్ అయి వెళ్ళండి. అరుంధతి, మీరు హాసిని మాటలేం పట్టించుకోకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరుగుతుంది. వెళ్ళిరండి. ఏ ఇంట్లో అయినా అందరూ కలిసి ఒకే మాట మీద ఉంటే చూడ్డానికి బాగుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళందరి ఆలోచన ఒకేలా ఉన్నందుకు భయం వేస్తుంది.
మన లాయర్ అవతల వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చానని చెప్పాడు. కానీ హాసిని చెప్పేది వేరేగా ఉంది. ఎందుకైనా మంచిది నువ్వో పని చేయి. ఏంటమ్మా?